హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని అన్బాక్స్ చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవి నార్మల్గా మనకి ఇయర్ బడ్స్ అండి. సో ప్రిటీ మచ్ మీరు అమెజాన్లో చూసే ఉంటారు, వైర్లెస్ ఇయర్ బడ్స్ అనమాట. సో మనకి అమెజాన్లో మీరు చూసింటే కనుక ఆల్మోస్ట్ మనకి 2000 నుంచి 5000 వరకు మనకి ఎయిర్పాడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ లేదు మీరు కొంచెం బ్రాండెడ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి 10,000 to 20,000 పడుతుందండి. కాకపోతే మనకి ఈ ఎయిర్పాడ్స్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్గా 25,000 అయితే పడుతుందండి. సో ఇది ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అండ్ దీనిలో ఉన్న ఆ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి లేదా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం బాక్స్ పైన విషయానికి వస్తే కనుక సో మీరు బాక్స్ పైన అయితే చూడొచ్చు యాపిల్ ఎయిర్పాడ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు పైన చూస్తే కనుక మనకి ఇక్కడ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో విత్ వైర్లెస్ ఛార్జింగ్ కేస్ అని చెప్తున్నాడు. సో మనకి ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుందండి. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూస్తే కనుక మనకి యాపిల్ లోగోస్ ఇచ్చాడు. సో ఇంకా మీరు కింద చూస్తే కనుక కంపాటబుల్ విత్ iOS, iPadOS, macOS అని చెప్పి కంప్లీట్ మనకి యాపిల్ ప్రొడక్ట్స్తో కంపాటబుల్ అని చెప్తున్నాడు. బట్ మీరు ఒకవేళ సామ్సంగ్ ఫోన్ కానీ లేకపోతే వేరే డివైజెస్ ఉన్నా సరే మీరు రెగ్యులర్ బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేసుకుంటారో దీన్ని కూడా మనం అట్లానే కనెక్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి కోర్ యాపిల్ ఫంక్షనాలిటీస్ అయితే పనిచేయవు. సంథింగ్ లైక్ మీరు ఒకవేళ సిరిని యూజ్ చేయాలన్నా లేకపోతే మీరు షార్ట్ కట్ కీస్ యూజ్ చేయాలన్నా సో ఆ విషయంలో అయితే మీకు పనిచేయదు. బట్ నార్మల్గా మీరు మొబైల్కి కనెక్ట్ చేసి నార్మల్గా మీరు ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా సో ఇవన్నీ అయితే మీరు నార్మల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే కనుక బ్యాక్ సైడ్ మనకి ఈ ఛార్జింగ్ కేస్తో పాటు ఈ ఇయర్ బడ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. సో అంతే అండి, మనకి బాక్స్ పైన ఇంకా అంతకు మించి డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మనకి యాపిల్ ప్రొడక్ట్స్ని అన్బాక్స్ చేయడం కోసం అని చెప్పి మనకి పెద్ద కత్తులు కట్టర్లే అవసరం లేదండి. సో వీళ్ళ అన్బాక్సింగ్ వచ్చి చాలా సింపుల్ ఉంటుంది. సో మనకి పక్కన ఒక చిన్న యారో మార్క్ ఇచ్చాడు కదా. సో ఈ పాలిథిన్ కవర్ని మీరు ఇట్లా పీల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పాలిథిన్ కవర్ మొత్తం వచ్చేస్తుందండి. సో కంప్లీట్ మనకి పాలిథిన్ కవర్ తీసేసిన తర్వాత ఫస్ట్ టైం మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి సింపుల్గా ఏంటంటే ఇక్కడ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి మనకి పేపర్ వర్క్ అయితే ఇచ్చాయండి. సో ఈ పేపర్ వర్క్ కూడా మనకి చాలా సింపుల్ ఉంటుంది. అండ్ మోరోవర్ మీరు ఈ ప్రోడక్ట్ వాడాలంటే కనుక మనకి పేపర్ వర్క్ చదివి నేర్చుకోవాల్సినంత అవసరం అయితే లేదండి. సో ఇది చాలా సింపుల్ అనమాట మీరు వాడాలనుకుంటే. సో బట్ మీకు ఒకసారి పేపర్ వర్క్ చూడాలంటే కనుక నేను జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. సో మనకి జస్ట్ పేపర్ వర్క్ వచ్చి మనకు ఒక కంప్లీట్ ఈ రేంజ్లో ఇచ్చాడండి. సో ఇదనమాట పేపర్ వర్క్, అంతే అండి. సో ఒకసారి మనం ఈ పేపర్ వర్క్ మొత్తం పక్కన పెట్టేద్దాము. సో తర్వాత మనకి ఇది ఇయర్ బడ్స్ అండి. సో దీన్ని కంప్లీట్గా ఒక పాలిథిన్ కవర్లో అయితే ర్యాప్ చేసి ఇచ్చాడు. సో మనకి ఇయర్ బడ్స్ అండ్ కేస్ ఇవి రెండు ఇక్కడే ఉన్నాయండి. సో ఒకసారి దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడదాం. లోపల ఇంకేమి యాక్సెసరీస్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాము. సో తర్వాత మీరు చూస్తే కనుక మనకి ఇందులో ఇయర్ బడ్స్ ఇచ్చాడండి. సో మనకి ఏంటంటే నార్మల్గా ఇందులో స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ బడ్స్ ఇచ్చారనమాట. ఒకవేళ మీ ఇయర్ కనుక కొంచెం పెద్దది కానీ లేదా చిన్నది కానీ అయితే కనుక మీకు దీనికి కంపాటబుల్ ఉండడం కోసం అని చెప్పి బడ్స్ ఇచ్చాడు. సో నాకు తెలిసి ఇక్కడ స్మాల్ అండ్ లార్జ్ ఇచ్చాడండి. సో మీడియం వచ్చి నాకు తెలిసి ఇయర్ పాడ్స్కి అయితే అటాచ్ చేసి ఉంటాడు. సో దీన్ని కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాము. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడండి. సో ఈ ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి సింపుల్ అనమాట. సో జనరల్గా ఇది మనకి లైట్నింగ్ కేబుల్ యూస్ చేసే ఛార్జ్ అవుతుంది. సో మనకి ఒక సైడ్ వచ్చేటప్పటికేమో లైట్నింగ్ పోర్టు అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికేమో యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చాడండి. సో మనకి పవర్ డాంగిల్ అంటూ ఏమి ఇవ్వలేదు. సో ప్రిటీ మచ్ మనకి జస్ట్ ఛార్జింగ్ కేబుల్ ఒకటే ఇచ్చాడు. ఒకవేళ మీ ఇంట్లో మీరు ఐఫోన్ వాడుతుంటే కనుక మనం సేమ్ అదే లైట్నింగ్ పోర్ట్ యూస్ చేసి మనం దీన్ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో దానిలో అయితే ఇబ్బంది ఉండదు. సో మనకి ప్రిటీ మచ్ బాక్స్లో వచ్చినాయి అయితే ఇంతే అండి. సో ఇంతకు మించి ఏం లేవు. సో ఒకసారి మనం ఈ బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాము. సో పక్కన పెట్టేసి ఒకసారి మనం ఎయిర్పాడ్స్ విషయంలోకి వద్దాము. సో ఇది మనకి ఎయిర్పాడ్స్ అండి. సో చాలా సింపుల్ ఉందన్నమాట. సో ఎయిర్పాడ్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే చిన్న కేసులో ఇచ్చాడనమాట. సో ఇవన్నీ సో మీరు దీన్ని యాపిల్ ప్రొడక్ట్స్కి కనెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. సో జస్ట్ మీరు ఈ కేస్ని ఓపెన్ చేసే ముందు మీ మొబైల్ ఫోన్ని ఈ ఎయిర్పాడ్స్ దగ్గర అయితే పెట్టండి. సో ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా మన మొబైల్ అయితే మన ఎయిర్పాడ్స్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసి మనల్ని కనెక్ట్ చేయమా లేదా అని అడుగుతుంది అనమాట. సో జస్ట్ మీరు మీ ఫోన్లో కనెక్ట్ అని కొట్టంగానే ఆటోమేటిక్ మొత్తం సెటప్ అంతా ఇదే చూసుకుంటుందండి. సో ఆటోమేటిక్గా ఇది సెటప్ చేసేసుకుంటుంది. మీకు సిరి కానీ లేకపోతే మీకు వాయిస్ కమెంట్స్ కానీ అన్నీ ఇదే సెటప్ చేసుకుంటుంది అనమాట. సో చాలా సింపుల్. అండ్ మోరోవర్ ఏంటంటే దీనిలో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. కాకపోతే ఆ ఫీచర్ ఇప్పుడు ఎనేబుల్ లేదండి. కాకపోతే మనకి ఫ్యూచర్లో అయితే ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం తర్వాత అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా మనం ఇంకా ఎయిర్పాడ్స్ ప్రో గురించి మాట్లాడుకుందాము.
సో నార్మల్గా మనకి ఎయిర్పాడ్స్ ప్రో అనేది యాపిల్ వాళ్ళ హై ఎండ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అండి. ఒకవేళ మీరు రెగ్యులర్ ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటే కనుక యాపిల్ వాళ్ళకి యాపిల్ ఎయిర్పాడ్స్ అని చెప్పి ఇంకొక ఇయర్ బడ్స్ ఉన్నాయండి. సో అది మనకి ఫస్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చి మనకి సెకండ్ జనరేషన్ అండి. సో మనకి ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్కి వచ్చేటప్పటికి మనకి కొన్ని కీ ఫంక్షనాలిటీస్ అయితే మిస్ అయినాయి. సో అందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు అండ్ మోరోవర్ అది వాటర్ రెసిస్టెంట్ కాదు. సో ఇట్లాంటి కీ ఫీచర్స్ అయితే మిస్ అయినాయండి. సో దాన్ని ఇందులో ఇన్బిల్డ్ చేసి వీళ్ళు ప్రో వర్షన్ కింద లాంచ్ చేశారు. మీకు యాపిల్ గురించి తెలుసుంటే కనుక వాళ్ళకి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే అందులో వాళ్ళకి రెగ్యులర్ ప్రోడక్ట్ అండ్ ప్రో వర్షన్ రెండు ఉంటాయండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకుంటే కనుక మనకి ఐఫోన్ 11 ఉంది, 11 ప్రో ఉంది. అట్లనే మీరు ఐప్యాడ్ తీసుకున్నా మనకి రెగ్యులర్ ఐప్యాడ్ ఉంది అండ్ ఐప్యాడ్ ప్రో ఉంది. అట్లనే మీరు మ్యాక్బుక్ తీసుకున్నా మనకి రెగ్యులర్ మ్యాక్బుక్ ఉంది అండ్ మ్యాక్బుక్ ప్రో ఉంది. మనకి నా వెనకాల ఉన్న ఐమ్యాక్ చూసుకున్నా సరే మీకు సేమ్ అండి, మనకి ఐమ్యాక్ ఉంది, ఐమ్యాక్ ప్రో ఉందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ వర్షన్కి ప్రో వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో నార్మల్గా మనకి ల్యాప్టాప్లో కానీ లేదా ఐమ్యాక్లో కానీ అయితే కనుక వీళ్ళు కంప్లీట్ స్పెక్స్ని అయితే బంప్ చేసి అది కైండ్ ఆఫ్ హై ఎండ్ మోడల్ కోసం వాడుతూ ఉంటారు అనమాట. సో లైక్ ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ కానీ లేదా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కానీ మనకి ఎక్కువ ప్రో వర్షన్ వాడుతూ ఉంటారండి. ఎందుకంటే మనకి ప్రో మోడల్స్ తీసుకుంటే కనుక వాళ్ళ బిల్డ్ క్వాలిటీ కానీ లేకపోతే వాళ్ళ స్పెక్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ చాలా హై రేంజ్లో ఉంటాయి అనమాట. సో దానివల్ల వాళ్ళు ఈ ప్రో వర్షన్స్ అన్నిటిని కొంచెం ప్రైస్ పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. సో మనకి ఎయిర్పాడ్స్ ప్రో ఏం ఎక్సెప్షన్ కాదండి. సో మనకి ఇందులో కూడా ఎయిర్పాడ్స్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో రెండు ఉన్నాయి. సో మనకి రెండింటికి డిఫరెన్స్ చూస్తే కనుక ఇందులో ఓన్లీ 3 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నమాట. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో సెకండ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో వచ్చేటప్పటికి స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అండి. సో మనకి ఒరిజినల్ ఎయిర్పాడ్స్లో వచ్చేటప్పటికి మనకి స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో తర్వాత మనకి మూడో విషయం ఏంటంటే మనకి ఎయిర్పాడ్స్లో వచ్చేటప్పటికి మామూలుగా మనకి కేస్ వస్తుంది, కానీ అది వైర్లెస్ ఛార్జింగ్ కేస్ అయితే కాదండి. బట్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కేస్ కావాలంటే కనుక వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. బట్ దీనిలో వచ్చేటప్పటికి మనకి ప్రో వర్షన్లో వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కేస్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫిజికల్గా చూసినప్పుడు ఈ స్టిక్ ఉంది కదా, సో ఈ స్టిక్ వచ్చి మనకి కొంచెం లాంగ్ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే ఇనీషియల్గా మనకి ఎయిర్పాడ్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది చాలా ఫన్నీ కామెంట్స్ అయితే చేశారు ఈ స్టిక్ చాలా లాంగ్ ఉండడం వల్ల. సో బట్ తర్వాత ఏమైందంటే ఇండస్ట్రీ మొత్తం అంటే ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ని మిమిక్ చేయడం మొదలుపెట్టారండి. సో తర్వాత ఇండస్ట్రీకి అది అలవాటు అయిపోయింది అనమాట. బట్ ఎయిర్పాడ్స్ ప్రో వచ్చేటప్పటికి ఈ స్టిక్ అనేది చాలా చిన్నగా చేశారు. సో దానివల్ల ఇది చూడడానికి కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ తర్వాత మనకి ఈ ఇయర్ బడ్స్ అండి. సో ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి ఇంతకు ముందు మనకి ఒకటే సైజు ఉండేదండి. ఒకవేళ మీకు చిన్న ఇయర్ ఉన్నా లేదా పెద్ద ఇయర్ ఉన్నా మనకి ఆ ఇయర్ బడ్స్ పడితే పడినట్టు లేకపోతే లేనట్టు అనమాట. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ బడ్స్ యాడ్ చేయడం వల్ల ఒకవేళ మీ ఇయర్ కొంచెం పెద్దగా ఉన్నా లేదా మీ ఇయర్ కొంచెం చిన్నగా ఉన్నా మీరు ఈ బడ్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనకి ఎయిర్ పాడ్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట మన ఎయిర్లో. సో ఒకసారి దీన్ని ఫిట్ చేసుకుని చూద్దాము అంటే ఫిట్టింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో నేనైతే మీడియం ఫిట్ చేసుకున్నాను, మీడియం ఇయర్ బడ్స్ యూస్ చేసి ఫిట్ చేసుకున్నాను. సో నాకైతే ఫిట్టింగ్ వచ్చి బాగానే ఉందండి. సో నాకేమి ఎక్కడ ఇబ్బంది పడడం అయితే ఏం లేదు. సో ఇందులో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి. సో ఒకటి వచ్చి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకొకటి వచ్చి ట్రాన్స్పరెన్సీ మోడ్, ఇంకొకటి వచ్చి ఇవి 2 ఆఫ్ చేయడానికి అనమాట. సో ఇవి 3 కంట్రోల్ చేయడం చాలా బాగుందనమాట. సో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా బాగుందనమాట. కంప్లీట్ మనకి బయట సౌండ్ని మొత్తం ఐసోలేట్ అయితే చేసింది. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నా లైక్ అంటే ట్రైన్ కానీ లేకపోతే మీరు ఫ్లైట్ కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్టర్నల్ సౌండ్ అనేది మీకు అయితే వినిపించింది అనమాట. సో తర్వాత మోడ్ వచ్చేటప్పటికి మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ అండి. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మనకి బయట ఉన్న సౌండ్ వచ్చేటప్పటికి కొంచెం మనకి లోపలికి వినిపిస్తుందండి. సో ప్రిటీ మచ్ ఏంటంటే మీరు ఒకవేళ ఏదన్నా ట్రాఫిక్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారనుకోండి, సో మీకు బయట సౌండ్ వినిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి లోపల సౌండ్ కూడా వినిపిస్తుంది. సో బయట సౌండ్ వచ్చేటప్పటికి మనకి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి చాలా నీట్గా అయితే వినిపిస్తుంది అనమాట లోపలికి. సో అదొకటి చాలా బాగుంది. అండ్ తర్వాత మీరు ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ లేకపోతే ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ఆఫ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే కనుక ఇది మనకి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ మీరు ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ లేదా ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ఎనేబుల్ చేసినప్పుడు మనకు ఆ బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందండి. కానీ మనకి కేసులో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 24 అవర్స్ వర్త్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఇందులో ఉంటుందని చెప్తున్నారు. లెటర్స్ మనం మార్నింగ్ ఛార్జ్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక 4 అవర్స్ అయిన తర్వాత మన బ్యాటరీ అయిపోయింది అనుకోండి, జస్ట్ మీ ఇయర్ బడ్స్ని తీసి ఇందులో పెడితే మనకు ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. బట్ మీకు కంప్లీట్ 100% ఛార్జ్ అవడానికి నాకు తెలిసి 1 to 1.5 అవర్ అయితే పట్టచ్చు అనమాట. కాకపోతే వీళ్ళు క్విక్ ఛార్జ్ అని చెప్పి ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారండి. సో అదేంటంటే ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇయర్ బడ్స్ తీసి మీ కేసులో
ఒక 5 మినిట్స్ ఉంచితే కనుక ఆ 5 మినిట్స్ ఛార్జ్ అయింది మనకి 1 అవర్ వరకు వస్తుందని చెప్తున్నారనమాట. సో ఇది నేనైతే టెస్ట్ చేయలేదండి. సో నాకు ఈ రోజే వచ్చిందనమాట. సో నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వాడిన తర్వాత నా ఇంప్రెషన్ ఏంటి, అసలు ఇది మనం 25,000 పెట్టి కొనొచ్చా లేదా అనేది నేను ఒకసారి చెప్తాను. సో తర్వాత మనకి ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇది మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలండి. ఎయిర్‌పాడ్స్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ 14,000 అయితే పడుతుందండి. బట్ ఎయిర్‌పాడ్స్ ప్రో వచ్చేటప్పటికి మనకి దగ్గరగా 25,000 అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి అక్కడ 10,000 డిఫరెన్స్ ఉందండి. కానీ మనకి ఎయిర్‌పాడ్స్ ప్రోలో వచ్చేటప్పటికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని చెప్పొచ్చు. అంటే ప్రిటీ మచ్ మనకేంటంటే ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది, తర్వాత మనకి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో తర్వాత మనకి ఈ బడ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా జాగింగ్ చేస్తున్నా, లేకపోతే మీరు రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళైతే కనుక మనకి ఈ ఎయిర్‌పాడ్స్ ప్రో అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈవెన్ దో మీకు స్వెట్ వచ్చినా సరే మనకి ఇది స్వెట్ ప్రూఫ్ కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఫ్లైట్ జర్నీ కానీ లేదా ట్రైన్ జర్నీ కానీ చేసినప్పుడు కూడా మనకి అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. సో మెయిన్గా ఈ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇప్పుడు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న WWDCలో వీళ్ళు ఒక కొత్త అనౌన్స్మెంట్ చేశారండి ఎయిర్‌పాడ్స్ ప్రో గురించి. సో ఇదేంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ స్విచ్చింగ్ అనేది ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎనేబుల్ అయితే లేదు, బట్ వాళ్ళు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఎనేబుల్ చేస్తూ ఉంటున్నారు. సో మనం ఈ ఇయర్‌పాడ్స్ని మన యాపిల్ టీవీ కానీ కనెక్ట్ చేసి ఎప్పుడన్నా మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఫోన్ వచ్చినప్పుడు మనం ఫోన్ ఎప్పుడైతే పిక్ చేస్తామో, మీరు మామూలుగా అయితే వేరే ఇయర్‌పాడ్స్ అయితే కనుక మనం మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దీన్ని మాన్యువల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా మన టీవీ సౌండ్ నుంచి మన ఫోన్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం టీవీ స్టార్ట్ చేస్తే కనుక ఈ ఇయర్‌పాడ్స్ అనేది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. లేకపోతే మీరు ఫోన్ మాట్లాడిన తర్వాత మీ ల్యాప్టాప్లోకి వెళ్ళి ఏదైనా ఎడిటింగ్ పార్ట్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మీకు డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి మీ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ స్విచ్చింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకి ఎయిర్‌పాడ్స్ ప్రోలోనే వచ్చే అప్డేట్ ఏంటంటే ఇందులో మనకి స్పెషల్ సౌండ్ సిస్టమ్ అనేది ఇన్బిల్ట్ చేస్తామని చెప్తున్నారు. అది వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్తో తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇయర్‌పాడ్స్లో డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది. సో వాళ్ళది WWDCలో చూసినప్పుడైతే నేనైతే చాలా ఎక్సైట్ అయ్యానండి. సో ఒకసారి నేను అదైతే డెఫినెట్గా టెస్ట్ చేయాలని చెప్పి నేను ఇయర్‌పాడ్స్ అయితే తీసుకున్నాను. సో ప్రిటీ మచ్ నేను అది టెస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి మనకి కంప్లీట్గా యాపిల్ ఇయర్‌పాడ్స్ ప్రో గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.